కూటమి ప్రభుత్వం చూస్తున్నాం విజయవాడలో భారీ వర్షాలతో ప్రజలు ఎలా అసలు బాధితులను ఆదుకునే వాళ్ళే లేరు. వరదలతో ఎలా కొట్టుకుంటున్న వరదలు ఎక్కువగా అక్కడ విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు రావడంతో ప్రజలైతే వాళ్ళకి ఏ సౌకర్యాలు అందడం లేదు ప్రభుత్వం నుంచి అని వాళ్ళు ఒక్కటే పాపం వాళ్ళు అరుస్తున్నారు. అరుపు కేకలతో వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మమ్మల్ని గాలికి వదిలేసిందంటూ విజయవాడలో తిట్టిపోస్తున్నారు వరద బాధితులు. ఒకసారి ఈమె బాధ వినండి, ఏం చెప్తుందో ఈమె. వస్తున్నాయని చెప్తున్నారు. వింటున్నారుగా, ఇది పాపం వాళ్ళ బాధ. అక్కడ చాలా పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఓన్లీ పోలీస్ అధికారులు, మంత్రులు, అది వాళ్ళ వెహికల్సే తిరుగుతున్నాయి అక్కడ. అంటే ఇది చూడండి, పాపం బిడ్డ ఆకలితో ఉందని ఈమె ఇంకా ఎంత బాధపడుతుందో పాపం. ఈమె ఇంకా ఆమె బాధ చూడండి. ఆడ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆమె బాధ చెప్పుకుంటున్నా కూడా పట్టించుకోవడం లేదు. అది విజయవాడలో పరిస్థితి అన్నమాట. మరి దీన్ని ఎప్పుడు చక్కదిద్దుతారేమో తెలియదు, కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నింటే ఈ పాటికి ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు సీఎం పర్యటిస్తున్నారంటే అక్కడ ఉండే అధికారులు అంతా సీఎం సెక్యూరిటీ అంతా సీఎం మీద దృష్టి పెడతారు, కానీ బాధితులని గాలికి వదిలేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉంటారనేది తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ అధికారులని అప్రమత్తం చేయాలి. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సమకూర్చాలి. కానీ ఇప్పుడు సీఎం అక్కడ పర్యటించి ఇప్పుడు సీఎం పర్యటించిన ఒకటి అధికారులు అదే వదిలేస్తే వాళ్ళు ఈయన మొత్తం అంతా సీఎం చుట్టూనే తిరుగుతారు, కానీ బాధితులను పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది కూడా ఆలోచిస్తే 40 ఇండస్ట్రీ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటారు. మరి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారో మరి తెలీదు.